నా పేరు గంగు ఉపేందర్ శర్మ. నేను చారిత్రక రుద్రేశ్వర స్వామి వైస్తంభాల దేవాలయము ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,620 దేవాలయాల అర్చకులకు, ఉద్యోగులకు ఆ సంఘాల అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్గా కొనసాగుతున్నాను. ఈ చారిత్రకమైనటువంటి దేవాలయము 1163లో కాకతీయ మొదటి రాజు అయినటువంటి ప్రోలరాజు గారు ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత రుద్రమాదేవి కాలంలో దీన్ని సమాప్తం చేయడం జరిగింది. రుద్రదేవి మహారాజు కాలంలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఇక్కడ త్రికుటాలయంగా నామకరణం చేశారు. ముఖ్యంగా ఇక్కడ శివుని పేరు రుద్రేశ్వర స్వామి, మనకు ఎదురుగా కనపడుతున్నది విష్ణు ఆలయము. ఈ పక్కన శివుడికి ఎదురుగా సూర్య ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కాకతీయ రాజులు ఎక్కువగా శైవమతస్థులు. ఆ కోవలోనే వాళ్ళు కాకతీయులు రాష్ట్ర వ్యాప్తంగా అటు కర్నూలు జిల్లా అహోబిలో క్షేత్రం వరకు, అదే తమిళనాడు బార్డర్ కర్ణాటక వరకు కూడా వాళ్ళు ఈ రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ముఖ్యంగా గోల్కొండ కోట నుంచి ప్రారంభమైనటువంటి ఆలయాలు, అదేవిధంగా మనకు హైదరాబాదు నడిబొడ్డున కర్మన్ ఘాట్ అని ఒక దేవాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి దేవాలయం. ఇప్పటికి కూడా కాకతీయుల చరిత్రను తెలుసుకునే విధంగా అక్కడ మనకు వాళ్ళు నిర్మించిన దేవాలయమే ఇప్పటికి కూడా చిత్రపటాలు మనకు కనపడుతుంటాయి రాజులై. అలాంటి దేవాలయాలు అనేకంగా ఉన్నాయి. కాకపోతే వరంగల్ జిల్లా లోపల దాదాపు 178 దేవాలయాలు నిర్మించారని చెప్పేసి మనకు చరిత్ర ఆధారంగా, శిలాశాసనాల ఆధారంగా మనకు తెలియవస్తున్నది. ముఖ్యంగా శైవ మతస్థులు కాబట్టి ఆ సందర్భం లోపలనే శైవ వైష్ణవ భేదాభిప్రాయాలు కూడా రావడం జరిగింది. ఆ సందర్భం లోపల ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని కూడా వాళ్ళు నిర్మించారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివుని పూజిస్తే విష్ణువుని పూజించినట్టే, విష్ణువుని పూజిస్తే శివుని పూజించినట్టే. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. ఆ విధంగా ఆదిశంకరాచార్యుల వారు దానికి భాష్యం చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో విష్ణు ఆలయంకి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుని ప్రతిష్ఠించారు. ఇది భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడ శైవాలయాల లోపల శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు ఎక్కడ కానీ ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే విష్ణు ఆలయంకి ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా నిత్యము విష్ణువుకు కళ్యాణోత్సవాలు బాగా జరుగుతుంటాయి. ప్రతి విష్ణు ఆలయాల్లో కూడా, వెంకటేశ్వర ఆలయాలకైతే ఏ దేవాలయాలు కూడా నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. ఆ కళ్యాణోత్సవాలకు గాను ఎదురుగా మన కళ్యాణ మంటపం ఏర్పాటు చేశారు. కాబట్టి అలాంటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం లోపల అనేకమైనటువంటి శిల్పకళ మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. కాకపోతే కాకతీయ రుద్రదేవ మహారాజు ఈ దేవాలయానికి రావడం, వాళ్ళు అభిషేకం చేసుకొని వెళ్ళిపోతున్న సందర్భంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మాలికాఫర్ దండయాత్ర లోపల వారిని బందీగా పట్టుకపోతూ ఇదంతా కూడా ధ్వంసం చేయడం. ఒక్కటే కాకుండా వరంగల్ కోట, రామప్ప, గణపేశ్వర ఆలయం ఇలాంటి చాలా దేవాలయాలను కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. అంటే అదొక వర్గానికి సంబంధించినటువంటి వారు మన దేవాలయాలను రాజ్యాధికారం కొరకు విధంగా ధ్వంసం చేయడం అనేది బాధాకరమైనా కూడా సరే, తర్వాత కేంద్ర పురావస్తు శాఖ బ్రిటిష్ కాలం లోపలే స్వాధీనం చేసుకొని కొంత పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతూ వరంగల్ కోట, రామప్ప ఈ దేవాలయాల్లో వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు ఢిల్లీ అధికారులు, కేంద్ర పురావస్తు శాఖ కేంద్రం సంబంధించిన వారు. కాబట్టి ఆ విధంగా నడుస్తున్నటువంటి చరిత్ర. అక్కడ శివుని పేరు రుద్రేశ్వర స్వామి. రుద్రునికి అగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకునే శక్తి కేవలం సూర్య భగవానికి మాత్రమే ఉన్నదని చెప్పేసి వాళ్ళు భావించి అక్కడ నందీశ్వరుని కూడా ఇటు పక్కన పెట్టడం జరిగింది. దాని ఎదురుగా సూర్యుడు ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు కూడా సూర్యుడు ఉదయించే సమయం లోపల స్వామివారి మీద కిరణాలు అనేది పడుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కాకతీయులు మనకు అందించడం జరిగింది. శివుడు బోలాశంకరుడు, అభిషేక ప్రియ. శివుడికి ఏంటంటే ఒక చుక్క జలం వేసినా కూడా స్వామివారు సంతృప్తి పడతాడు. కాబట్టి సామాన్య భక్తులు కూడా ఆ స్వామివారిని అభిషేకించుకోవడానికి కూడా కాకతీయులు ఏర్పాటు చేశారు. దాని కొరకు మనకి ఈశాన్య మూల లోపల కోనేరు దిగుడు బాగా అంటారు. ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా అది ఎండిపోలేదు. ఒకానొక సందర్భం లోపల కరువు వస్తే ఈ వరంగల్ పట్టణానికి తాగునీరు అందించినటువంటి చరిత్ర ఆ కోనేరుకున్నది. ఇక్కడ నుండి పైప్ లైన్ల ద్వారా
మొత్తం ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి వరంగల్ కోటకు రహస్య మార్గంగా అప్పుడు శత్రు భయాలు ఉండడం, కాకతీయుల ఫస్ట్ రాజధాని హన్మకొండ పట్టణం. ఏదైతే ఇప్పుడు గుట్ట ఉన్నదో దీని గుట్టి వెనుక భాగము లోపలనే ఇప్పటి మనకు 5 కాకతీయులకు సంబంధించిన ఆర్చిగేట్లు కనపడుతుంటాయి. అక్కడ ఫస్ట్ రాజధానిగా ఉండేది. అక్కడ స్వయంభూలింగం సిద్ధేశ్వర స్వామి, అక్కడ ప్రతినిత్యం కూడా పూజ చేసుకునేవారు. తర్వాత వారు ఎప్పుడైతే వరంగల్ కోటకు రాజధానిగా విస్తరించుకున్నారో ఆ ప్రాంతం నుంచి పరిపాలన చేస్తూ మనకు రహస్య మార్గంగా ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు రహస్య మార్గంగా వచ్చి పూజా కార్యక్రమాలు తీసుకునేవారు. శివుని పూజలు చేసుకొని అదేవిధంగా అప్పుడు కూడా దాని కొరకు నాట్య మంటపం ఏర్పాటు చేసుకోవడం. ఈ నాట్య మంటపంలో ఇప్పుడు పూజలో భాగంగా ఏమవుతుందంటే రథాలు, గుర్రాలు, నాట్యాలు ఇవన్నీ కూడా దేవతలు సమర్పించాల్సి వస్తుంది. ఇప్పుడు మేము అక్షంతలతో సమర్పయామంటున్నాము. అప్పుడు ప్రత్యక్షంగా రాజులు ఆ దేవతలకు నాట్యాలు, గుర్రాలు అవన్నీ కూడా చూయించేవారు స్వామివారు. ఆ విధంగా మంత్రోచ్చరణ మధ్య జరిగేటువంటి మంత్రంలో అది ఉన్నది భాగం, వారిని సమర్పించాలని చెప్పేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న కాకతీయులు తర్వాత కొంతమంది ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు వెళ్ళిపోయారు కాకతీయుల వంశస్థులు అని చెప్పేసి ఒక చరిత్రకారులు కొంతమంది చెప్తూ వస్తున్నారు. దాదాపు ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. 1000 సంవత్సరాల నుంచి దేవాలయం ఉన్నది. కాకపోతే ఇక్కడ విష్ణు ఆలయం, సూర్యాలయం ఉన్నాయి కానీ విగ్రహాలు లేవు. కాబట్టి అక్కడ పూజా కార్యక్రమాలు సాగుతలేవు. వాస్తవం చెప్పాలంటే అక్కడ కూడా వాటి కొరకు మనము కేంద్ర ప్రభుత్వానికి కూడా పురావస్తు శాఖకు సంబంధిత మంత్రి గారికి అన్ని కూడా విజ్ఞాపన చేయడం జరిగింది. అది పూర్తవుతుందని చెప్పేసి ఆశిద్దాం. కాబట్టి ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాల్ని మనము సందర్శించడం, అదేవిధంగా ప్రాచీనమైనటువంటి పురాతనమైన శివాలయాల్లో లేదా విష్ణు ఆలయాల్లో పూజలు చేయడం వలన త్వరగతిన సత్ఫలితాలు వస్తాయి అని చెప్పేసి, అదేవిధంగా ఈ దేవాలయం కాకతీయులు సరే యుద్ధాల సందర్భంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు సాగుతాయి కాబట్టి దాని పాప పరిహారం కొరకు ఇక్కడ శివుని ప్రతిష్ఠించారు. కాబట్టి అటువంటి శివుడు ఏ భక్తునికైనా పాప పరిహారాలు తొలగిపోవడం, వారి ఆయురారోగ్యాలతో ఉండడం అనేది జరగాలనేది కాకతీయుల భావన. ఈ త్రికుటాలయాన్ని కలిపి ఒకటే నందీశ్వరుడు ప్రతిష్ఠించారు. ఈ నందీశ్వరుడు కూడా కాకతీయుల కాలం నంది వెనకాల భాగంలో కళ్యాణ మంటపం, ఒక 500 స్తంభాలు, ఒక 500 స్తంభాలుగా మనకు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. అదేవిధంగా సరే కొంతమంది చరిత్రకారులు 1000 ఎకరాలలో ఉన్నటువంటి ఉపదేవాలయాలన్నీ కలిపి దీంతో సహా కలిపి 1000 స్తంభాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సోమేశ్వరరావు అనే ఒక ప్రముఖ చరిత్రకారుడు, సరే అతను ఇప్పుడు కీర్తిశేషులైనరు. అతను ఒక్కడు మాత్రమే ఈ కాకతీయులకు సంబంధించిన శిలాశాసనాలను చదవగలుగుతాడు, ప్రజలకు చెప్పగలుగుతాడు. ఆయనే గతించడం కొంత లోటైనా కూడా ఇప్పటికైనా కొంత చరిత్రకారులు అందరూ ఆరాటపడేటువంటి వారు. పురాతనమైన కాకతీయ కట్టడాలను రక్షించాలి, వాటి కొరకు ప్రభుత్వాల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే శిలాశాసనాలే ఆధారం. కాకతీయులకు సంబంధించిన ఏ రాజుల చరిత్ర చూసినా కూడా పుస్తకాలు చరిత్ర కాదు. వాస్తవం చెప్పాలంటే శిలాశాసనాలు చదవడం ద్వారా తెలుసుకోవడం అదొక మంచి వాతావరణం తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా ఈ త్రికుటాలయము, అదేవిధంగా ఈ దేవాలయం రక్షించడానికి అక్కడ మనకు ఒక శిల్పి జిట్టెడు ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించింది. శిల్పికి జిట్టెడు ఉంటే జిట్టెడు అంటే ఇంత, ఇప్పుడు మనకు మూలం ఉంటుంది. వాళ్ళప్పుడు ఆజాన బాహులు 7 అడుగుల మనుషులు. దాని కొరకే ఈ విధంగా మెట్ల ఏర్పాటు చేసుకోవడం, ఆ విధంగా కడపలు కూడా ఏర్పాటు చేసుకోవడం. వాళ్ళు మామూలుగా పూజ చేసుకునేవారు. ఇప్పుడు మేము పూజ అంటే స్టూల్ ఎక్కాలే పూజ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల సెక్షన్ 43 కింద రిజిస్టర్ కాబడి గత 75 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. ఆ విధంగా అనేకమైన ఉత్సవాలు ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుండి మన హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. దానికి అనుగుణంగా ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించటం, అదేవిధంగా శ్రావణ మాసోత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలు, అదేవిధంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు, కాకతీయ మన కార్తీక మాసోత్సవాలు, ఈ విధంగా శివరాత్రి మహాశివరాత్రికి ఒక 10 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శించుకొని అభిషేకించుకుంటారు. అదేవిధంగా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక తలకిందులో చేప, తలకిందులో మనిషి ఉంటుంది. అక్కడ తలకింతే ఒక చేప ఈదుతూ ఉంటుంది కానీ సముద్రం అంతానే చేపకు తీయలేదు. తన ఆహారం వరకు పరిమితమై ఎక్కడ ఆహారం దొరికితే ఆ సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. అది అదేవిధంగా మనిషి వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ నాలాంటి వాళ్ళు ఇంకెవరో చరిత్రకారులు చెప్పేదాకా
ఈ పనితనం మీకు పూర్తి అర్థం కాదు. తల కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టినా పూర్తి స్థాయిలో పని అర్థంగా ఈ యొక్క పనితనం అర్థం కాదు అనేది శిల్పి భావం అన్నమాట. సోమనాథుడనే శిల్పి చెక్కినటువంటి దేవాలయము చరిత్రన మరుగునబడకుండా కొంత కార్యక్రమాలు చేయడం, దాని ప్రాశస్తాన్ని వెలుగు తెలుసుకోవడం అనేది మా ప్రయత్నాలే జరుగుతున్నాయి.